ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ పునర్నిర్మాణం కానీ జరగాలని కోరుకున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజల ఆకాంక్షల మేరకే 164 సీట్ల దాకా రావడం జరిగింది. కానీ ఈరోజు అమరావతి విషయంలో చూసినప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది అనేది మీరు మొదట్లోనే కామెంట్స్లోనే చెప్పినటువంటి సందర్భం. ఈరోజు అమరావతి 2019-24 మధ్య, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మెరిట్స్ కన్నా కూడా డిమెరిట్స్ మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ డిమెరిట్స్ సంబంధంగా 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది. ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో 2019-24 మధ్యలో ఈ అభివృద్ధి కుంటుపడిన సందర్భంలో పెద్దన్నగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు వ్యవహరించకుండా ఈ రాష్ట్రాన్ని, అమరావతిని ప్రత్యేకంగా ఏ విధంగా ధ్వంసం చేశారు. దాంతోపాటుగా ప్రజలకు కూడా ఒకటేమ్మా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దు వద్దు వద్దని పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగిన సందర్భంలో మొన్న ఓట్లలో జగన్మోహన్ రెడ్డి షేర్ అమరావతి ప్రాంతంలో ఎంత ఉంది? అదేవిధంగా అమరావతి కాకుండా విజయవాడ కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్లో కానీ అమరావతి రాజధాని కావాలనుకున్నటువంటి ప్రజలు ఓట్లేసే సందర్భంలో ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? ప్రజల మైండ్ సెట్ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అభివృద్ధిని కాంక్షించేటటువంటి వ్యక్తులందరూ రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సమయంలో కూడా స్పందించకుండా ఈరోజు అమరావతి అభివృద్ధి కుంటుపట్టడానికి అందరి భాగస్వామ్యం ఉంది. దీనిలో ఎవరిది కూడా మేము గొప్పవాళ్ళమే లేదు, ఇంకోటి అంటానికి లేదు. ప్రజల్లో చైతన్యం రానంత వరకు, అదేవిధంగా అమరావతి కూడా అదే కమరావతి అనేసి పిలిచిన సందర్భంలో కాదు, అది దళితుల రాజధాని. అమరావతి చరిత్ర ఎంత ఉందో అమరావతి ఉద్యమ చరిత్ర కూడా రేపు రాబోయే రోజుల్లో అంతే లిఖితమవుతుందని గత అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. ఈరోజు దళితుల రాజధానిలో దళితుల ప్రాధాన్యత అక్కడ ఉండాలి. దాంతోపాటుగా దళితులు భూములు ఇచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 36-35 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం జంగిల్ క్లియరెన్స్ పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిన సందర్భం చూస్తూ ఉంటే నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఆ రోజు అమరావతి అని చెప్పడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసిన మీరు పనులు పాపం డిజైన్లే తెప్పించారా, ఆ రోజు అన్ని చేస్తున్నారా, టకటక ఇది చేస్తాను అనుకుంటున్నప్పుడు మీకు చాలా పాఠాలు గుణపాఠాలు ఎదురయ్యాయి. మీరు ఒకలాగా వెళుతుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని గుణపాఠాలే. అప్పుడు వాటి నుంచి తేరుకున్నారా? ఇప్పుడు ఎట్లా వెళ్తారు అన్నది పాయింట్. వరల్డ్ బ్యాంక్ మళ్ళీ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చింది. వరల్డ్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో దానికి అవగాహన కలిగినటువంటి పరిస్థితుల్లోనే పర్యటన జరిగిందని మేమైతే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఆ జరిగిన సందర్భంలో 15,000 కోట్లు ఏదైతే వరల్డ్ బ్యాంక్ ద్వారా కేంద్రం గ్యారంటీ ఇచ్చి చేసినప్పటికీ కేంద్రం కూడా ఒకటే విషయం ఈరోజు నేను మా పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా కోరుతా ఉన్నా, ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానన్నారు. దానికి కావాల్సింది 15,000 సరిపోవు. దానికి అదనంగా మీరు కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అమరావతిని చూస్తే జాలేస్తూ ఉంది, ఆ త్యాగాన్ని చూస్తే బాధపడతా ఉన్నాం. ఈరోజు అమరావతి నిర్మాణంలో వాళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా అంటే ఒక విజయవంతమైనటువంటి యుద్ధం గెలిచినటువంటి పరిస్థితి, యుద్ధ వాతావరణం నుంచి శాంతి వాతావరణానికి వచ్చి శాంతి వాతావరణం నుంచి అభివృద్ధి పదం వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో సహకరించాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది, అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటుగా ఆయన విజనరీని యొక్క ఐడియాలజీని, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటా ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు గారికి సహకరించే విధంగా పూర్తి స్థాయిలో అందరూ కూడా పనిచేయాలి, కలిసి పనిచేయాలి. దాంతోపాటుగా అమరావతి అనేది ఆ రోజు ఉన్నటువంటి కాలం నుంచి ఈ రోజు ఉన్నటువంటి ధరణికోట దానికటక ఏ విధంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయావో ఈ రాజధాని కూడా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారిది కానీ, అదేవిధంగా అంబేద్కర్ స్మృతి వనం కానీ, జగజ్జీవన్ రావు సమతా వనం కానీ ఇవన్నీ కూడా తీసుకొని అందరి ప్రాధాన్యత ఉంచేటట్టు ఆయన ఆ రోజు డిజైన్ చేశారు. తిరిగి దానికి ఏం చేయాలనే దాని మీద చెడు మాట్లాడుకుందాం. పాపం మీరు ఏపీ ప్రజలు నవ్యాంధ్ర రాజధాని 5 రాష్ట్రాలు తలదన్నాలనుకున్నప్పుడు మీరు డిజైన్లు రూపొందించడంలో సగం టైం పోయింది. ఇంకొక టైం ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారో కుట్రలు కనిపెట్టలేకపోయారు. మీరు ఒక ప్రయారిటీతో వెళ్తుంటే ఈ కుట్రల్ని క్యాచ్ చేయలేకపోయారు. 3 అంతా చేసిన తర్వాత ల్యాండ్ ఎలొకేషన్స్కి మీరు అనుకున్న తర్వాత 2-2.5 సంవత్సరాలకు ఎలొకేషన్స్ చేశారు ఆ రోజు. ఈసారి అలాంటి మిస్టేక్స్ జరగకుండా
క్లియరెన్స్లకు కానీ చాలా వేగంగా సింగిల్ విండో ఏమన్నా పెడతారా? వీళ్ళకొస్తే ఇలా, వీళ్ళకొస్తే ఇలా. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎందుకంటే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి కానీ సిఆర్డిఏ కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. 18 గంటల పైగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి నేను చూశాను. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే డిలే అనేది ఏ విధంగా జరిగిందో అవి జరగకుండానే ప్రాపర్గానే వెళ్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు అలాట్మెంట్స్ కానీ అదేవిధంగా పునర్నిర్మాణం, విధ్వంసం అంటే చాలా ఈజీ అమ్మ, పునర్నిర్మాణం కష్టం అవుతుంది. ఒక 6 నెలలు 4 నెలల్లోనే ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే విధంగానే ప్లాన్ చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఆలస్యానికి తావు లేకుండా చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసమే వచ్చిన వెంటనే కూడా ఈరోజు జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టారు. దాంతోపాటుగా అక్కడ భవనాల యొక్క పరిస్థితి చూసిన తర్వాత దాని యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉందనేది టెస్టులు చేసి బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. ఆఖరికి నీళ్లలో శాశ్వతంగా ఉండాల్సినటువంటి సెక్రటరియట్ని ఏ విధంగా, అసెంబ్లీని ఏ విధంగా ఈరోజు పూర్తి నీళ్లతో నింపిన జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించుకున్నాడో అవి కూడా దాని స్ట్రెంగ్త్ను కూడా పరిశీలించడం జరిగింది. దాని పునర్నిర్మాణానికి పూర్తి స్థాయిలో వేగవంతంగా చేయటం, అదేవిధంగా స్ట్రాంగ్గా చేయటం, ఇవన్నీ కూడా చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అందరూ కూడా ఒకటే గమనించాలి, చంద్రబాబు నాయుడు గారి వేగానికి అధికారుల వేగం కూడా తోడవ్వాలి. దాంతోపాటుగా